హలో, నేను ఈరోజు బియ్యం పిండితోటి మురుకులు చేస్తున్నానండి. ఈ బియ్యం పిండి దొడ్డు బియ్యం అండి. ఇవి దొడ్డు బియ్యాన్ని కడిగి ఎండబోసి చెక్కికి పట్టించిన బియ్యం. ఇది ముడి బియ్యం పిండి అంటారండి. ఇది ముడి బియ్యం పిండితోటి నేను మురుకులు చేస్తున్నాను. చేసి చూపిస్తానండి, చూడండి. చేసుకుందాం. ఇంత దొడ్డి అండి, ఇట్లాంటివి చేసి చూపిస్తాను మురుకులు. దీంట్లో కొంచెం ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు నువ్వులండి. నువ్వులు మన ఇష్టం, కొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు. ఇక్కడ దొడ్డుది పోస్తున్నా కాబట్టి పడతాయి. ఇంత దొడ్డుది వేస్తాం కదా, పడతాయి దీంట్లోంచి. నువ్వులు, ఓమా, ఇవన్నీ వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకోవాలి. ఇవి పిండిలో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. దీంట్లో మనం కొంచెం నూనె వేసుకుందాం. వేడి నూనె పెట్టాను, వేడవుతుంది. కలుపుకోవాలి. నూనె వేసుకున్నాం కదా, ఇట్లా కలుపుకోవాలండి. చూడండి, ఇట్లా కలుపుకోవాలి. పిండిలో నూనె వేసిన తర్వాత ఇట్లా కావాలి పిండి. ఇట్లా కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా కొంచెం వాటర్ పోసుకుంటూ చిన్నగా కలుపుకోవాలి. మొత్తం పిండి కలిసేలాగా. చూడండి, ఇట్లా మొత్తం తడుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మనం పక్కకు పెట్టుకుందాం. మంచిగా మొత్తం ఇట్లా తడవాలి పిండి. చిన్నగా వాటర్ వేసుకుంటూ మొత్తం పిండి తడిసేలాగా, మొత్తం కలిసేలాగా ఇట్లా తడుపుకోవాలి. తడుపుకొని ఒక 2 నిమిషాలు మాత్రం పక్కకు పెట్టుకుందాం. ఇట్లా పోసుకోవాలి. టైట్ ఉందా? ఇట్లా పోసుకోవాలి. ఇట్లా అన్నీ తిప్పుకోవాలి. ఇట్లా అన్నీ పోసుకోవాలి. ఇవన్నీ ఇట్లా పోసుకోవాలి. దీన్ని మెల్లగా ఒక్కొక్కటి తీసుకోవాలి. ఆయిల్లో వేసేందుకు మనం సర్వతంతో తీసుకోవాలండి. ఇట్లా చిన్నగా పోసుకున్నాం కదా, ఈ సర్వతం అంతే పోసుకున్నాం, బాగా పెద్దగా పోసుకోలేదు. చిన్నగా ఒక్కొక్కటి తీసి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఇట్లా వేసుకోవాలి. చిన్నగా వేసుకోవాలి. చిన్నగా తీసుకోండి. ఆయిల్లో వేసిన తర్వాత మంచిగా ఉడుకుతాయి. ఉడికి ఆగుతాయండి. అయితే లేదా ఆగుతాయి, మనకు అప్పుడే తెలుస్తుంది అయినాయా లేవా అని తెలుస్తుంది. కొంచెం జరుపుతుందాం ఇట్లా, కానీ ముట్టద్దు. ఎందుకంటే ఆయిల్లో వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ముట్టద్దు. ఇట్లా ఉడికిన తర్వాత ఉల్టా వేసుకోవాలి. మళ్ళీ చూడండి, వీటిని మనం ఉల్టా వేసుకుందాం. 2 నిమిషాలు మనం వేసిన తర్వాత ముట్టకుంటే అవి ఉడికి ఆగుతాయండి. ఆగిన తర్వాత మనం ఉల్టా వేసుకోవాలి. కొంచెం ఉల్టా వేసుకొని మనకు 2 నిమిషాలు అయినాయంటే అయిపోతాయి అంతే. అయినాయంటే ఉడుకుడు ఆగుతుందండి, తెలిసిపోతుంది. ఎందుకంటే బియ్యం పిండి కదా, చక్కిలాలు బియ్యం పిండి చేతి చక్కిలాలు చేస్తే కూడా ఇట్లనే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకో. కొంచెం సేపు 2 నిమిషాలు అయితే అయినట్టు. ఉల్టా వేసుకున్నాం కదా,
ఉడుకుడు ఆగింది చూసారా, అయినాయండి ఇవి. తీసుకుందాం మనం, మెల్లగా తీసుకోవాలి. ఆయిల్ ఉండకుండా, ఆయిల్ ఉండదు అయినంతలో, ఇట్లా మెల్లగా తీసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి. ఒక వాయి చూపిస్తాను మీకు, ఒకటి తీసుకుందాం. చూడండి, సర్వతంతోనే వేస్తాను నేను. చూడండి, ఇట్లా వేసుకోవాలి. చిన్నగా వేసుకోవాలండి. ఇట్లా వేసుకోవాలి ఆయిల్లో. ఇంత రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కొత్తగా వేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఇట్లా ఈజీగా. చూడండి, ఉడకాలి. ఉడికినాయి అంటే కొంచెం ఒక 2 నిమిషాలు అయిందంటే మనం వంట వేసుకోవాలి. అయినాయండి, తీస్తున్నాను. ఇట్లా కావాలి మొత్తం. అయినాయి అంటే ఉడుకుడు ఆగిపోతుంది. అయిపోయిందంటే మనం మెల్లగా తీసుకోవాలి. చూడండి, మొత్తం అయిపోయినాయి. కరకరలాడే బియ్యపిండి మురుకులు రెడీ. చూడండి ఎట్లా ఉన్నాయో. బాయ్ అండి.